మనోభావాన్ని క్యాష్ చేసుకోవడం చాలా బాధాకరం. ఏంటంటే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కి 57 మంది దళితుల శత్రువుల కింద చూపించే పద్ధతిలో నీచమైన ప్రచారం జరుగుతుంది. వ్యవసాయ కూలీలు, కాయ కష్టం చేసుకునే కష్టజీవులు మొత్తం దేశవ్యాప్త శత్రువుల కింద, రాముడికి శత్రువుల కింద, హిందూ మతానికి శత్రువుల కింద చిత్రించి వేళ దుర్మార్గానికి త్రిపులార్ బలైపోయాడు. వేళ దుర్మార్గాన్ని వ్యతిరేకించే పద్ధతిలో త్రిపులార్ ఇప్పుడు హిందూ మత పునరుద్ధరణ కోసం నా పేరు పెరిగే వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్. ఈరోజు భీమవరం ఆకువీడులో జరుగుతున్న దమనకాండను తక్షణమే ఆపాలని నేషనల్ దళిత జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో అత్యున్నతమైన పదవిలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి తన బ్యాంకు లోన్లు ఎగ్గొట్టడానికి ఏ రకంగా ప్లాన్లు పథకాలు రచించుకొని ఈ రోజున దళితుల మీద, షెడ్యూల్ కులాల మీద, దళిత క్రిస్టియన్స్ మీద, పాస్టర్స్ మీద, చర్చిల మీద దాడులు చేయటం, ఉద్దేశపూర్వకంగా మత కలహాలు, ప్రాంతీయ కలహాలు రేపటం అన్నది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే జోక్యం చేసుకొని ఈ రోజున మా దళితులు ఏదైతే షెడ్యూల్ కులాల యువకుల్ని అరెస్ట్ చేశారో వాళ్ళని విడుదల చేయాలి బేషరతుగా. వాళ్ళకి ఏదైనా హాని జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు బాధ్యత వహించాలి, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతాలు. నా పేరు చాగంటి సంజీవి. నేను ఒక రిటైర్డ్ IRS ఆఫీసర్ని. ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రశాంతతకి పేరుగాంచిన మన గోదావరి జిల్లాల్లో ఇలాంటి దుర్మార్గపు ఘటనలు జరుగుతాయని ఎవరో కూడా ఎప్పుడూ ఊహించలేదు. పెద్దలు చెప్పినట్టు రఘురామకృష్ణరాజు గారు అనే ఆయన గౌరవ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి తను బ్యాంకులు మోసం చేసిన కారణంగా CBI వారు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైన కుల ఘర్షణలు, మత ఘర్షణలు రేపుతున్నట్టుగా ఇక్కడ ఉన్న అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది పేరుతో ఒక 50 మంది పోలీసుల్ని, కొన్ని వందల మంది, డజన్ల మంది పార్టీ అనుచరుల్ని తీసుకుని ఒక చిన్న మాలపేటలో మేబీ ఉంటే 10x10 కూడా లేనటువంటి ఒక గుడిని దర్శించుకోవడం పేరుతోటి ఆ గ్రామం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న మాలలందరినీ భయభ్రాంతుల్ని చేయటం జరిగింది. వాళ్ళని భయభ్రాంతులు చేయటం కాకుండా వాళ్ళకి మతపరమైన నిందాలు చేసి వాళ్ళని రెచ్చగొట్టడం, కులపరంగా రెచ్చగొట్టడం, మీరు దళిత క్రైస్తవులను రెచ్చగొట్టడం, ఈ విధంగా ఆయన ఒక మనిషి చేయకూడని పనులు అన్నీ కూడా అక్కడ చేసి ఈరోజు ఆ ఆకివీడు ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చారు. ఈయన ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా దళితుల మీద కక్ష సాధింపు చర్య సాధిస్తున్నాడు. కక్ష కట్టాడు. కొన్ని వందల ఇళ్ళు, దళితుల ఇళ్ళు కూల్చేశాడు. వాళ్ళకి విద్యుత్తు, వాటర్ సౌకర్యాలు కట్ చేసేసాడు. ఆయన ఏంటో ఇంకా వేరే ఏ పని లేదు, ఈ దేశంలో ఏ సమస్య లేదన్నట్టుగా ఆయన ఓన్లీ దళితుల మీద, దళితుల క్రైస్తవుల మీద కక్ష కట్టి ఆయన రాజకీయ జీవనానికి పునాది వేసుకుంటున్నాడు. ఇది ఈ రౌండ్ టేబుల్ సమావేశ పరంగా కోరేది ఏంటంటే, ఆకివీడు పెద్దపేట గ్రామంలో అరెస్ట్ చేయబడినటువంటి 57 మంది మాల యువకులని తక్షణమే రిలీజ్ చేయాలి. వారి మీద ఏ విధమైన దమనకాండ జరపకూడదు. వారిలో ఎవరిని కూడా కస్టోడియల్ డెత్ చూడాల్సి వస్తుందేమని మేము భయపడుతున్నాము. అట్లాంటివి జరగకోకుండా వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబాలకు అప్పచెప్పాలి. తర్వాత ఏదైతే ఘటన జరిగింది దాని మీద ఆయన వెర్షను, ఆ మనవాళ్ళ మీడియా వెర్షను వేరుగా ఉంది. దళితుల వెర్షన్ ఏంటంటే అది ఓన్లీ ఆత్మరక్షణ కోసం చేసుకున్న పోరాటం అని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘటన మీద ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి గారితో ఒక నిష్పాక్షమైన విచారణ జరిపించాలి. అంతవరకు దళితుల కుటుంబాలకి సంపూర్ణమైన రక్షణ ఏ రవి, CPM ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో జరిగినటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరమైనవి. ఇవి ఎవరో కూడా ఆశించేవి కాదు. చాలా ప్రశాంతంగా ఉండేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మత చిచ్చు పెట్టే పద్ధతుల్లో డిప్యూటీ స్పీకర్ ఆయన హుందాతనానికి, మొత్తం ఆయన గౌరవానికి ఆయనే భంగం కల్పించుకుని ఈ మత కొట్లాట్లకి ఆజ్యం పోసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు.
అక్కడ ఉన్నటువంటిది వాళ్ళ కులదైవం, వాళ్ళ ఇష్టదైవంగా ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి స్థానంలో ఇప్పుడు రాముడు గుడి కట్టాలని వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. కోరుకునేటువంటి ప్రజలు అలాంటి చోట్ల అలాంటి గుళ్ళు కట్టొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఇప్పటికే చాలా చోట్ల గుళ్ళు కట్టుకున్నారు. భవిష్యత్తులో కోరుకునే చోట్ల కూడా త్రిపులార్ రాజు గారు అలాంటి సహకారం చేసి ఆ గుళ్ళు కట్టొచ్చు. కానీ కావాలని చెప్పి పనిగట్టుకుని అక్కడ ఒక చారిత్రకంగా 1885 నుంచి ఉన్నటువంటి ఆ గుడి స్థానంలో ఇప్పుడు రాముడి గుడి కడతానని చెప్పడం, దాని వెనకాల ఉన్నటువంటి 2 ఎకరాలని కాజేయాలని కుట్ర, అంతకు మించి ఆయన మీద 1000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు, దాని మీద డిఫాల్టర్ అయ్యాడు కాబట్టి దాని మీద ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలు కూడా రిజర్వ్ బ్యాంక్ సైడ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం రాముడిని అడ్డం పెట్టుకున్నారు. మిమ్మల్ని హిందువులు కూడా మేము కోరుతున్నాం, అయ్యా మనకి భారత రాజ్యాంగం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఎంచుకునేటువంటి హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా హిందువుల మతానికి సంబంధించిన ఇష్టదైవమైన రాముడిని రాజకీయాలకు వాడుకుంటున్నాడు త్రిపురారు. ఇంతకుముందు బీజేపీ అయోధ్య రామాలయం పేరుతో దేశం అంతా మతోన్మాద కలహాలని లేకపోతే అలాంటి ఆలోచనలు పెంచి వాళ్ళు గద్దెనెక్కారు. ఇప్పుడు ఉండి సీట్ని ప్రజలు చేసుకోవడం కోసం, మరిన్ని పదవులు సంపాదించడం కోసం, 1000 కోట్ల రూపాయల బ్యాంక్ రుణం రద్దు చేయించుకోవడం కోసం, ఇప్పుడు రాముడి వెనకాల దాక్కోవడం కోసం ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి 57 మంది దళితులను తక్షణం బేషరతుగా విడుదల చేయాలి. ఆయన మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి ఆయన్ని శిక్షించాలి. అలాగే ఆయన బ్యాంకు అప్పులు తక్షణం ఆయనతో కట్టించాలి. ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తును జరిపి అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మత సామరస్యం వర్ధిల్లాలి, లౌకిక భారతం వర్ధిల్లాలి, ఇలాంటి మతోన్మాద చర్యలు అందరూ ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.